మన ప్రభువు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యాలను చేసే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారి జీవితాల్లో, ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మేలు జరిగించే దేవుడుగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. అందుకనే ఆయన చాలా మహిమ ప్రభావం కలిగిన దేవుడుగా, మంచి దేవుడుగా, మన జీవితాల్లో నమ్మదగిన దేవుడుగా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆయన మాత్రమే ఉన్నారని మనం విశ్వసిద్దాం. అది చాలా ఆశీర్వాదకరంగా మన జీవితం ఖచ్చితంగా దేవుడు చేయగలడని మనం నమ్మి ఒక్కొక్క అడుగు ముందుకేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నారు. మనం చూస్తున్నాం, ఆయన యెహోవా గోయేలైన దేవుడు. అంటే ఆయన విమోచకుడుగా మన జీవితాల్లో మనకి ఎలా నిలబడ్డారో మనం చూసాం. మన పాపము నుండి ఆయన మనలను విడిపించారని మనం చూసాం. ఇంకా మీరు చూసినట్లయితే ఆశే, నిరీక్షణే ఏమి భవిష్యత్తు గురించిన ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్న రూతుకి ఒక మంచి బోయాజుగా, ఒక గోయేలుగా నిలబడి సర్వము మరలా పొందుకునే స్థాయిలోకి దేవుడు ఆ బిడ్డను ఎలా లేవనెత్తాడో మనం నేర్చుకున్నాం. అంతేకాదు, వీటన్నిటిలో ఈ విమోచకుడైన దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన రిస్టోరేషన్ చేయగలడు. విమోచించే దేవుడు అద్భుతమైన రిస్టోరేషన్ అనగా సమకూర్చే దేవుడుగా ఆయన ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. దానికి వాక్య భాగంగా యోవేలు గ్రంథంలో కొన్ని విషయాలు గడిచిన వారం మనం చూసాం. ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లో నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఈ వాక్యం, ఈ వచనం గురించి గడిచిన వారమంతా మనం ధ్యానం చేశాం. దేవుని సన్నిధిలో వారున్న పరిస్థితుల మధ్యలో దేవుడు వారిని భయపడద్దు అని అభయం ఇస్తూ, వారిని సంతోషంగా ఉండమన్న పరిస్థితుల్లో, గంతులు వేయమన్న పరిస్థితుల్లో దేవుడు గొప్ప కార్యాలు, అంటే మన దృష్టి ఎప్పుడు కూడా మన గతం మీద కంటే కూడా, మన ప్రస్తుతం మీద కంటే కూడా మన భవిష్యత్తు మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కేంద్రీకరించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన గతము మనలను వెంటాడేదిగా ఉండకూడదు. దానిని మనం జయించాలి. మన గతాన్ని బట్టి మనం భయపడకూడదు, మన ప్రస్తుతాన్ని బట్టి మనం భయపడకూడదు, మన భవిష్యత్తును బట్టి కూడా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనము ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే మన గతం మనకి గాయములు కల్పించవచ్చు, మన ప్రస్తుతం మనకి ఆందోళనలోకి తీసుకెళ్ళచ్చు. కానీ మన యొక్క విశ్వాసం ఏమై ఉండాలంటే, నా భవిష్యత్తు అలాగా ఏమాత్రము ఉండదు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన బిడ్డల యొక్క భవిష్యత్తు అద్భుతకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని మనం నమ్మాలి. అందుకే ఈ చివరి దినాల్లో సంఘము విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసములో జారిపోకుండా, విశ్వాసములో కృంగిపోకుండా చాలా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎవరు చూడగలరంటే విశ్వాసం కలిగిన వారు మాత్రమే చూడగలరు. అందుకే యోబు ప్రకటించినట్లుగా మనం ప్రకటించే వారిగా ఉండాలని కూడా మనం చూసాం. అందుకనే మనం విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే, ఈ ప్రస్తుతం ఉన్నట్టుగా నా భవిష్యత్తు ఉండదు గనుక నా దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు అని మనం నమ్మాలి. హల్లెలూయా. ఆ గొప్ప కార్యాలను బట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా, గంతులు వేస్తూ, నాట్యమాడుతూ, ఉత్సహిస్తూ, దేవుని సన్నిధిలో సంతోషించే వారిగా
అది మనుషుల యొక్క జీవన శైలికి అతీతం. అది ఎందుకు? బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు సంతోషించరు, కానీ విశ్వాసులు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. వారికి కలిగిన బాధలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి వారు సంతోషించే వారిగా మారతారు. కారణం ఏంటంటే వారి ప్రభువు వారి కొరకు ఎలాంటి కార్యాలు చేయగలరో వారు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అందుకే పౌలు శీలలు బంధించబడినప్పుడు, వారి యొక్క దేహములను గాయపరచబడినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వారు సంతోషముతో పాటలు పాడుచు దేవుణ్ణి ఆరాధించగా దేవుడు వారి మధ్యలో ఏం చేశారో తెలుసా? గొప్ప కార్యాలు జరిగించారు. ఇది మీరు మర్చిపోవద్దు. అంటే ఈ పరిస్థితుల్లో మనం అంటే ఆ సంతోషం దేని కొరకంటే, ఆ గంతులు దేని కొరకంటే, నా విశ్వాసంలో నేను చెదిరిపోలేదు, నేను క్రియతో కూడిన విశ్వాసం కలిగి నేను ముందుకు వెళ్తున్నాను అనే సూచనకి, నేను దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను అని మనం ఎరిగినప్పుడు ఖచ్చితమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే ఆ కింద వచనాలు మనం దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే 22వ వచనం మనం చూద్దాం. పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. అంతకుముందు అవన్నీ ఎండిపోయెను అనే మాట మనం చూసాం. 1వ అధ్యాయం మీరు 14వ వచనం నుండి జాగ్రత్తగా 14 కాదు 10వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చదివితే అక్కడున్న పరిస్థితుల మధ్యలో అవేమైపోయినాయి అంటే ఎండిపోయెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే పశువులు తినడానికి గడ్డి కూడా మొలవలేనంత స్థితిలో అక్కడ ఎండిపోయిన పరిస్థితుల మధ్యలో దేవుడు అంటున్నాడు, పశువులతో కూడా పశువులారా భయపడుకుడి. గడ్డి బీళ్ళ అంటే అన్ని బీడి బారిపోయిన పరిస్థితుల్లో పచ్చిక మొలుచును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పచ్చిక ఉన్న చోట పచ్చిక మొలవడం కాదు, పచ్చిక ఉన్న చోట అభివృద్ధి యొక్క పచ్చిక మరలా రావడం కాదు. కానీ దేవుడు చేసే కార్యాలు ఏంటంటే బీళ్ళ మధ్యలో, గడ్డి బీళ్ళ మధ్యలో, అంటే శాంతం ఎండిపోయి ఆ భూమి నెరవేల్చిన పరిస్థితుల్లో, పగిలిపోయిన పరిస్థితుల మధ్యలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పచ్చిక మొలుచును. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడంట అతడు ఆకు వాడక ఎలా ఉంటాడంటే పచ్చగా ఉంటాడు. ఆకు వాడట్లేదంటే అక్కడ ఏముందంటే పచ్చదనమే. ఆ పచ్చదనములో నుండి ఫలం వస్తుంది. అందుకే అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి చెట్టు పుష్పించడానికి, ప్రతి చెట్టు ఫలించడానికి, ప్రతి చెట్టు ఆ ఫలాన్ని ఇవ్వడానికి ఆ చెట్టుకి ఏముందంటే ఒక కాలం ఉంది. ఏముంది? ఇప్పుడు వరకు ఎండిపోయిన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆ ఎండిపోయిన పరిస్థితి ఒక కాలం ఏమైందంటే మారుతుంది. దేవుడు ఆ ఎండిపోయిన కాలాన్ని మార్చి దేవుడు ఏమంటున్నాడంటే పచ్చిక మొలిచే కాలాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడంట. చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను అవి సమృద్ధిగా ఫలించడం అంటే ఏదో అక్కడ ఒక పండు ఇక్కడ ఒక పండు కాదు. దేవుడు ఆశీర్వదించిన చోట అక్కడ ఏముంటుందో తెలుసా? సమృద్ధి జీవం అక్కడ ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒబేదేమును ఆశీర్వదించినప్పుడు ఒబేదేము ఒక్కడిని ఆశీర్వదించలేదంట. ఒబేదేము ఇంటి వారిని, ఒబేదేముకి కలిగిన అనగా ఒబేదేముకి సంబంధించిన యావత్ ఆస్తిని యెహోవా ఆశీర్వదించెను అనే మాట మనం మర్చిపోకూడదు.
అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు దీవించినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఫలభరితంగా మార్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే సమృద్ధి చూచే విధంగా ఉంటుంది. అందుకే దేవుని కార్యాలు గొప్పవి అని మనం విశ్వసించాలి. ఈ యొక్క వాక్య భాగములోకి లోతుగా మనం ధ్యానించినట్లయితే దేవుడు ఎందుకు సంఘంతో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ మీరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ తలంపులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మీ హృదయ యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. దేని వైపు ఎక్కువ మీరు ఆకర్షించబడుతున్నారు? దేని గురించి ఎక్కువ మీరు చింతిస్తున్నారు? దేని గురించి ఎక్కువ మీరు భయపడుతున్నారు? భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో. అయితే దేవుడు అంటున్న పరిస్థితి ఏంటంటే, భవిష్యత్తు, రేపు అనే దాని గురించి చింతించొద్దు. ఎందుకంటే ఎండిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు పచ్చికను మొలిపించే దేవుడుగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడుతున్న మాట విశ్వాసముతో మనం నమ్ముదాం సంఘంగా. ఏమని నమ్ముదామంటే, మన జీవితంలో ఏ ఏరియాలో మనం ఎండిపోయామో, అది ఆత్మీయ స్థితి అయినా సరే, అది ఆర్థికమైన స్థితి అయినా సరే, అది బిడ్డల యొక్క పరిస్థితి అయినా సరే, అది మన యొక్క పరిస్థితుల్లో అది ఏదైనా, అది కష్టంగా ఏదైనా ఉన్న అప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆ ఏరియాలో దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక కార్యాన్ని ఈ దినాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఎక్కడ ఎండిపోయిందో మీరు గమనించండి. మీ జీవితంలో ఎండిపోయిన చోట దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. అక్కడ ఖచ్చితంగా పచ్చికను దేవుడు మొలిపించబోతున్నాడు. ఎలాంటి పచ్చికను దేవుడు మొలిపించబోతున్నాడంటే, ఫలమిచ్చే పచ్చికను దేవుడు మొలిపించబోతున్నాడు. ఎలాంటి ఫలం అంటే అది సమృద్ధితో కూడిన ఫలము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. దేవుడు ఖచ్చితమైన ఫలాన్ని మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఇన్ని రోజులు మనం ఎన్నో పరిస్థితుల్లో, ఒడిదుడుకుల్లో, వాటన్నిటిలో సతమతం అయిపోతున్నామేమో. కానీ దేవుడిచ్చే వాగ్దానాన్ని మీరు పట్టుకోండి. దేవుడు ఈ యొక్క మాటను మీరు నమ్మినట్లయితే ఆ ఫలాన్ని మీ జీవితంలో ఆయన ప్రారంభించే దేవుడుగా ఆయన ఖచ్చితంగా ఉన్నారు. హల్లెలూయా. ఇన్ని రోజులు ద్రాక్ష తోటలు ఎండిపోయిన పరిస్థితుల్లో, అంజూరపు చెట్లు ఎండిపోయిన పరిస్థితుల్లో, ఆ ఎండిపోయిన స్థితిలో నుండి సమృద్ధి యొక్క స్థితిలోకి అవి మలచబడినట్లుగా మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మాటి మాటికి నేను ఒక్కించి చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఏదో మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్తారు. హల్లెలూయా. దేవుడు మన పంటను, అనగా మన రాబడిని దేవుడు దీవించబోతున్నాడు. సంఘ సరిహద్దుల్లో ఉన్న ప్రతి వ్యాపారమును దేవుడు దీవించబోతున్నాడు. ప్రతి ఉద్యోగమును దేవుడు దీవించబోతున్నాడు. ఎలాంటి దీవెన అంటే అది సమృద్ధితో కూడిన దీవెన. హల్లెలూయా. ఆయన ఈ పరిచర్యను ఎండిపోయిన పరిస్థితులుగా కనపడొచ్చు. ఎవరు రారే, ఇంత ఖర్చు పెట్టినా కొత్తవారు రారే, ఎన్నో ఆలోచనలు మన చుట్టూ మెలుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను అది సమృద్ధిగా ఫలింప చేయబోతున్నాను. హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు ఖచ్చితంగా ఫలభరితంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇంతమంది కార్చే కన్నీరు ఆయన వ్యర్థము చేసే దేవుడు కాదు. ఇంతమంది పెట్టే మొర్రను ఆయన పక్కన పెట్టే దేవుడు కాదు. కన్నీటితో విత్తువాడంట సంతోషగానముతో పంటను కోస్తాడంట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కన్నీరు వ్యర్థం కాదు గనుక ఆ కన్నీటిలో నుండి సంతోషగానములను దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నారు. అందుకనే ఆయన అంటున్నాడు, భయపడకండి, మరలా ఫలము మీ కొరకు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా చెప్తున్నా, మీ యొక్క పరిస్థితి ఏదైనా కావచ్చు, మీ విశ్వాసం ఏమై ఉండాలంటే, దేవుడు నన్ను ఫలభరితంగా మార్చబోతున్నాడు.
మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ఫలించడి కొమ్మగా చేయబోతున్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను సమృద్ధిగా ఫలించడి కొమ్మగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా యోసేపుకి తోడై ఉండెను గనుక అతడు ఎలా మారాడంటే ఫలించడి కొమ్మగా. అంటే అతడు జైల్లో ఉన్నా ఫలించేవాడిగా ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో బానిసగా వెళ్ళినా ఫలించేవాడిగా ఉన్నాడు, అతడు ఎక్కడ నిలబడితే అక్కడ ఫలించేవాడిగా ఉన్నాడు. ఆఖరికి ఫరో ఒక సామ్రాజ్యంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కూడా అతడు తన జీవిత కాలము కూడా ఫలించడి కొమ్మగా. అంటే తానికి దీవెన ఉంది, తనతో పాటు ఉన్న వారికి దీవెన. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నీకు ఆశీర్వాదం. విశ్వాసంతో చెప్పండి. చెప్పట్లే సరిగ్గా. నీ వల్ల ఏంటి నాకు ఉపయోగం అన్నట్టుంది కదా. నీ వల్ల ఏమి ప్రయోజనం ఉంది? నీ వల్ల నాకు సంతోషమే లేదు. అయితే దేవుడు ఆ పరిస్థితుల మధ్యలో నన్ను నీకు ఆశీర్వాదకరముగా మార్చడమే సమృద్ధి యొక్క ఫలం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నన్ను దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. అలా చెప్పండి అన్న, నన్ను నీకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అందరూ ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఏదో నేను గ్యాస్ కొట్టడానికి చెప్పట్లేదు, ఎందుకంటే నా నోటి నుంచి ఇవి చాలా తక్కువే వస్తాయి, అసలు రావు మ్యాక్సిమం. కానీ దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు మాట్లాడడానికి. కారణం ఏంటంటే ఆయన ఏదో చేయబోతున్నాడు. ఈ ఇరుకు సందుల మధ్యలో, ఈ నలుగురు మధ్యలో, ఈ యొక్క భయంకరమైన పట్టబడుతున్న పరిస్థితుల మధ్యలో, వాటన్నిటి మధ్యలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ పరిస్థితులన్నిటిలో, ఈ గడ్డి వీళ్ళ మధ్యలో దేవుడు ఫలాన్ని ఇవ్వబోతున్నాడని, మిడతలు తిన్న తర్వాత అక్కడ శూన్యమే కనిపించిన పరిస్థితుల్లో దేవుడు మాట ఇచ్చాడు కనుక అక్కడ ఖచ్చితంగా అక్కడ ఆయన మాట ఎలాంటిదంటే శూన్యములో సృష్టిని కలుగజేయగలిగిన, సమృద్ధిని ఇవ్వగలిగిన మాట కనుక ఆయన ఇచ్చిన మాట నా జీవితంలో ఎండిపోయిన ప్రతీది తిరిగి ఫలించునుగాక. మీ కుటుంబములో ఎండిపోయిన ప్రతి పరిస్థితి దేవుని మాటను బట్టి తిరిగి ఫలించునుగాక. మీ ఆత్మీయ జీవితములు దేవుని మాటను బట్టి తిరిగి ఫలించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ పరిస్థితులన్నిటి మధ్యలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని ఆత్మ మన జీవితాల్లో కార్యసిద్ధిని కలగజేసే దేవుడు. ఆయన ఊరకనే ఉండి చూసే దేవుడు కాదు. ఆయన మనల్ని ఊరకనే ఉండమని చెప్పి ఆయన మన కొరకు కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో మీరు మాటి మాటికి నేను చెప్పాలనడానికి నేను ఇష్టపడుతున్నా. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలుల కొరకు ఎలాంటి కార్యాలు చేశారు తెలుసా? చిన్న చిన్న కార్యాలు చేయలేదు ఆయన. ఎర్ర సముద్రం పాయలు చేయడం మామూలు కార్యం కాదు. మేఘస్తంభం, అగ్నిస్తంభం మామూలు కార్యం కాదు. పరలోకం నుండి మన్నా కురిపించబడడం మామూలు కార్యం కాదు. అంతమందిని ఎడారిలో పోషించడం, బండ నుండి నీళ్ళ ద్వారా వాళ్ళకి దప్పిక తీర్చడం మామూలు విషయం కాదు. ఇవన్నీ ఏంటంటే గొప్ప కార్యాలు. తన ప్రజల మధ్యలో దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ విషయాన్ని మరొకసారి మీరు ప్రార్థన చేయాలి. ఏంటంటే మన కుటుంబములో ఎండిపోయినది ఏది ఉండకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మరలా మన జీవితాల్లో పచ్చిక మొదల కలగాలని మనం ప్రార్థన చేయాలి. మన పరిచర్యలో కూడా ఎండిపోయినది ఏది ఉండకుండా మరలా చూసే విధంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనా జీవితాల్లో కూడా
ఎండిపోయిన పరిస్థితులు ఏమి ఉండకుండా మనం మన ఆత్మీయ స్థితిలో కూడా ఎదిగేవారిగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మీరు చూసినట్లయితే 23వ వచనాన్ని కూడా మీరు చూస్తే, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వకాలమందు వలె తొలకరి వర్షము కడవరి వర్షమును మీకు అనుగ్రహించు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, మీరు ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, ఫలానికి ప్రారంభం పచ్చికైతే పచ్చికకు ప్రారంభం ఏంటో తెలుసా? తొలకరి వర్షము. ఎండిపోయిన ఆ భూమిపై ఎప్పుడైతే తొలకరి వర్షము కురిపించడం మనం చూడగలుగుతామో, అక్కడ ఏం అనుగ్రహించబడుతుందంటే పచ్చిక అనుగ్రహించబడుతుంది. ఆ పచ్చికలో నుండి చెట్లన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? ఫలించే స్థితిలోకి వెళ్తే ఆ ఫలము ఎలా మారుతుందో తెలుసా? సమృద్ధి యొక్క ఫలముగా మార్చబడుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సంతోషంగా ఉండండి, మీ జీవితాల్లో నేను తొలకరి వర్షమును కురిపిస్తాను, అలాగే కడవరి వర్షమును కురిపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఏమిటి ఈ తొలకరి వర్షం, ఏమిటి ఈ కడవరి వర్షం మనం చూసినట్లయితే, దేవుని సమయానుకూలమైన కార్యము గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ తొలకరి వర్షము దేనికి సూచనగా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క తొలకరి వర్షము విత్తబడిన విత్తనానికి అది మొలక తెప్పించడానికి చాలా చాలా అవసరం. అందుకే జూన్ జూలై దగ్గరలో అందరు ఏం చేస్తారంటే ఆకుమళ్ళు పోస్తారు. వ్యవసాయం చేసే చోట ఆకుమళ్ళు విత్తనాలు చల్లుతారు. అప్పుడు వచ్చే వర్షాలతో ఆ పైరు అదంతా కూడా ఊడుపులు ఓడవడానికి, ముందున్న దానికి అన్నిటికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కడవరి వర్షం ఆ పంట పరిపక్వత చెందడానికి, వేసిన పంట ఎదిగిన తర్వాత అది సమృద్ధిగా, అది ఇంకా బలంగా ఉండడానికి వాటికి కావాల్సిన నీళ్లు దగ్గర దగ్గర ఒక 2 అడుగుల వరకు వాటికి నీళ్లు పెడతారు. దగ్గర దగ్గర అడుగైనా పెడతారు. ఆ పరిస్థితుల మధ్యలో ఏంటంటే, ఆ పైరు వచ్చింది కదా, అది సమృద్ధి యొక్క ఫలము కొరకు ఆ కడవరి వర్షం అనగా ఆ వర్షాకాలం ఎండింగ్ లో కొంత పడుతుంది చూసారా, వర్షం, బలమైన వర్షం, తుఫాను లాగా. అక్కడ ఆ ఒక పంట మరి యొక్క స్థాయికి వెళ్ళడానికి ఈ కడవరి వర్షం అనేది ఉపయోగపడుతుంది. అందుకనే ఈ పరిస్థితుల్లో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు కేవలం నీ ప్రారంభానికి ఉపయోగపడేవాడు కాదు, కానీ నీ ముగింపు వరకు నీతో ఉండి నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ప్రారంభించడమే కాదు, అది ఫలించే వరకు, అది పూర్తి చేయబడే వరకు దేవుడు తన కార్యాన్ని ఎక్కడ కూడా విస్మరించే దేవుడు ఏమాత్రము కాదు. కానీ కొంతమంది జీవితాల్లో దేవుడు ప్రారంభిస్తాడు, కానీ కొంతమంది వారు మధ్యలోనే అయిపోయింది, ఆగిపోయింది అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, చూడండి, మీలో ఈ సత్క్రియ అనగా మంచి కార్యము ఆరంభించిన వాడు చివరి దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచును. అంటే మన విశ్వాసం ఏమై ఉండాలంటే, మనల్ని దేవుడు రక్షించడానికి ముందు ఎన్నో కార్యాలు మన విశ్వాసానికి వరకు దేవుడు చేసి మనల్ని రక్షణలో తీసుకొచ్చి, కొన్ని పరిస్థితులు మనలో ఎదురు పరిస్థితులు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను పక్కన పెట్టేశాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే,
దేవుడు నీ జీవితంలో ఏది ప్రారంభించాడో దానిని కొనసాగిస్తాడు, దానిని ముగిస్తాడు అని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం నమ్మాలి? దేవుడు నా జీవితంలో దేనిని ప్రారంభించాడో దానిని ఆయన కొనసాగిస్తాడు, దానిని ఆయన ముగిస్తాడు. అందుకనే మన యొక్క విశ్వాసము ఏమై ఉండాలంటే, ఇదిగో దేవుడు ప్రారంభించేవాడే కాదు, ఆయన ముగింపు వరకు తోడై ఉండి నాకు సహాయము చేసేవాడు. అందుకనే తొలకరి వర్షము, కడవరి వర్షం. అంటేగా ప్రారంభములో ఆయన నిలబడడమే కాదు, కడవరిలో కూడా ఆయన ఈ యొక్క వర్షానికి సూచనగా మనం చూసినట్లయితే, ఈ యొక్క వర్షానికి లేదంటే ఈ నీటికి లేదంటే ఆ తొలకరి చినుకులకి కారణం ఏంటంటే అది ప్రారంభ కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ కడవరి వర్షం ఏంటంటే నీ చేత పూర్తి చేయడానికి అనుగ్రహించబడిన కృప. అంటే ఇవన్నీ కూడా దేని ద్వారా మన జీవితంలో జరుగుతుంది అంటే మనకున్న అర్హతను బట్టి ఏమాత్రం కూడా కాదు, కానీ అది దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది కనుక ఆ కృప ద్వారా, అందుకే నేను ఆయన కృప వలన బలవంతుణ్ణి. అందుకే ఈ పౌలు అంటున్నారు, తిమోతి, యేసు క్రీస్తునందున్న కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. అంటే దేవుని కృప మనల్ని ప్రారంభించడానికి బలపరుస్తుంది, దేవుని కృప మనల్ని ముగించడానికి కూడా మనకి సహాయము అనుగ్రహించబడుతుంది. కనుక మనం ఆత్మీయంగా చూసినట్లయితే ఈ యొక్క తొలకరి వర్షము దేవుని వాక్యానికి సూచనగా ఉంది. అలాగే ఈ కడవరి వర్షము పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది. హల్లెలూయా. చూసినట్లయితే ప్రారంభం ఆదియందు దేవుడు దేనితో మరలా సృష్టిని ప్రారంభించాడంటే తన వాక్కు ద్వారా. కానీ అంత్య దినాలలో దేని చేత ఆయన ముగిస్తున్నారని చూసినట్లయితే, నడిపిస్తున్నారని చూసినట్లయితే ఆయన ఆత్మ చేత. అంత్య దినములలో జనులందరి మీద ఏం కుమ్మరిస్తానని చెప్పారు? కడవరి వర్షం. అది కడవరి. ఈ యోవేలు గ్రంథమును ఆయన ఆధారం చేసుకుని అపోస్తుల కార్యముల్లో అక్కడ ఒక ప్రవచనం, ఒక నెరవేర్పును మనం చూసాం. ఇదిగో ఇది కడవరి వర్షము అనగా దాని అర్థం ఏంటంటే ముగింపులో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏది చేయనై ఉన్నాడు. చూడండి, ప్రారంభములో ఆయన ఎలా ప్రారంభించాడంటే వాక్యం ద్వారా ఆయన ప్రారంభించాడు. ముగింపునైనా దేని ద్వారా ఆయన ముగిస్తున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ముగిస్తున్నారు. అనగా మన జీవితంలో దేవుని వాక్యము చాలా అవసరం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కూడా మనకి చాలా అవసరం. అందుకే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రార్థనలో మాత్రమే కాదు, కానీ ఈ విషయాన్ని మీరు గమనించాలి ఏంటంటే దేవుని వాక్యములో మీరు నాటబడాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి మీరు ఇష్టపడాలి. ఎందుకంటే మిమ్మల్ని నడిపించేది ఆయనే. ఆయన ఎవరంటే మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించే దేవుడు ఆయన. ఆయన మీకు బోధించేవాడు. అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలు గడిచిన అంతకు ముందు వారం ఆన్లైన్లో కూడా ఎన్నో విషయాలు చూసాం. అందుకనే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు ఫలించాలంటే మీ ఎండిపోయిన పరిస్థితుల్లో ఆ తొలకరి వర్షమైన దేవుని వాక్యము యొద్దకు మీరేం చేయాలి తెలుసా? రావాలి. నిన్న ఒక చెల్లిని అడిగాను అన్నమాట. ఏం అడిగానంటే, ప్రార్థన చేసుకుంటున్నావమ్మా అంటే ఊపింది. అంటే ఏంటి? చేసుకుంటాం ఏదో ఒక టైంలో ఒక 5 నిమిషాలు చేసినా 2 నిమిషాలు చేసినా ప్రార్థన చేసి, మరి వాక్యం చదువుతున్నామంటే ఎలా ఒప్పాలి అర్థం కాదు. తనకున్న బిజీని బట్టి, తనకున్న షెడ్యూల్ని బట్టి, లేదంటే అసలు ఈ ఒత్తిడిని బట్టి ఏమనుకుంటున్నారంటే కుదరట్లేదు అనుకుంటున్నారు. కానీ ఒక విషయం గమనించాలి, నీలో ఫలము ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే తొలకరి వర్షమైన దేవుని వాక్యము నుండే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నీకు కావాల్సిన జ్ఞానము, అందుకే బైబిల్ చెప్తుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు ఏమై ఉన్నాయి?
గుప్తం అనగా ఏంటి? గుప్త నిధులు అంటారు కదా. అంటే ఏంటి? దాచబడిన నిధులు. దాచబడినవి ఎలా వెలికి తీస్తారు? తవ్వుతారు. ఇదిగో బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవునిలో దాచబడ్డాయి. అవి ఎలా బయటకు వస్తాయో తెలుసా? అది ఎలా ఫలంలోకి వస్తాయో తెలుసా? వాక్యము ద్వారా తవ్వే కొద్దీ. దేవుని వాక్యాన్ని మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. అందుకే దివారాత్రము ధ్యానించువాడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. దివారాత్రము ధ్యానించువాడు ఆకు వాడక పచ్చగా తన కాళ్ళ ముందు ఒకరోజు ఏం చేస్తాడు తెలుసా? ఫలమిచ్చు చెట్టు వలె. నువ్వెంత ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే అనేక మంది నీ చెట్టు యొక్క నీడలో బ్రతికే వారిగా ఉండాలి. హల్లెలూయా. అనేక మంది నీ ద్వారా మేలు పొందేలాగా దేవుడు చేస్తాడు. అనేక మంది నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. అనేక మంది నీ ప్రార్థన ద్వారా, నీ పరిచర్య వల్ల, నీ క్రియల వలన వారికి మేలు ఎలా జరుగుతుందో తెలుసా? నువ్వు దేవుని వాక్యముతో వేసుకున్నప్పుడు. ఇప్పుడు నా దగ్గర దేవుని వాక్యము విత్తనము లేదంటే కడవరి వర్షం అయితే, ఈ వాక్యము కొంతసేపు ఫలిస్తే కాదు, కానీ దానికి ఎవరు తోడై ఉండాలంటే పరిశుద్ధాత్ముడు. ఈ కడవరి ఒక అభిషేకం మనకి చాలా చాలా అవసరం. అందుకనే ఈ విషయంలో ఎక్కడ మనం అశ్రద్ధ చేయకూడదు. అందుకే ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్త. ఈ రెండు విషయాల్లో మనము నిలబడాలంటే ఈ ప్రార్థన అనే ఆయుధం మనకి చాలా అవసరం. ఈ ప్రార్థన అనే సహాయం ద్వారానే ఈ రెండు విషయాలు మనం ముందుకు వెళ్ళగలం. అందుకనే మన సంఘం మీద తొలకరి వర్షము కురిపించబడబోతుంది. హల్లెలూయా. మన కుటుంబాల మీద కడవరి వర్షము కుమ్మరించబడబోతుంది. హల్లెలూయా. మన బిడ్డలు కడవరి వర్షముతో, తొలకరి వర్షముతో నిండుకొనును గాక. కాబట్టి ఈ పరిస్థితుల మధ్యలో మనం వీటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నేను ఫలించాలనుకుంటున్నాను, నా ఎండిపోయిన పరిస్థితులు మారాలనుకుంటున్నాను, నీ తొలకరి వర్షమును అనగా కృపను పంపించయ్యా. అయ్యా, ఇగో నీ వాక్యము అనే కృప వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యము నాలో నాటండి. అందుకే మీకు ఇంకో విషయం చెప్పన, ఈ ఫలం గురించి లింక్ వేస్తే ఇంకో వచనం ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుని వాక్యము విత్తబడిన తర్వాత అంట, దాన్ని విని గైకొనినప్పుడు అతడు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించింది. చూసారా? వాక్యమును దివారాత్రము ధ్యానించినప్పుడు నువ్వు ఫలించే స్థితిలోకి వెళ్తావు. ఆ వాక్యమును విని దానిని అనుసరించినప్పుడు కూడా నీ స్థాయి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా, అనగా ఈ 100 దేనికి సూచనగా ఉందంటే సమృద్ధికి సూచనగా ఉంది. అంటే నీ యొక్క పిలుపు దేని కొరకంటే 100అంతలుగా నువ్వు ఫలించాలి. హల్లెలూయా. ఒకేసారి దేవుడు 100అంతలుగా చెప్పొచ్చుగా, చెప్పాడా? చెప్పలేదు. క్రమాన్ని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. 30దంతలు, 60దంతలు, 100అంతలు. ఒకరోజు ఒక 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 సిస్టర్ ఏదో మాటల సందర్భంలో, సిస్టర్ మీరు ఏం చేస్తున్నారంటే, నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, నేను దేవుడు నాకు 1,30,000 శాలరీ ఉన్న ఉద్యోగాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానము చేశాడు. నేను దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తాను. మరి ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వలేదా అంటే, నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూకి నేను సెలెక్ట్ అవుతున్నాను బ్రదర్. మరి ఎందుకు సిస్టర్ జాయిన్ అవ్వలేదంటే, ఒకరు 40,000 ఇస్తా అంటున్నారు, ఒకరు 60,000 ఇస్తా అంటున్నారు, ఒకరు 70,000 ఇస్తా అంటున్నారు, ఒకరు 90,000 ఇస్తా అంటున్నారు. కానీ నాకు దేవుడు ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? నేను ఆ 1,30,000 కోసం ఏం చేస్తాను ఇప్పుడు? నేను అనుకున్నా ఈవిడ బోల్తా పడిపోయింది. సిస్టర్, దేవుడు
ఆ 30,000 లేదంటే 60,000, 90,000 అది ప్రారంభమే. అక్కడి నుండి దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడంటే ఆ 1,30,000కి ముప్పదంతలుగా నువ్వు ప్రారంభిస్తే అది 60దంతలు అవుతుంది, అది 100ంతలుగా మార్చబడుతుంది. ఒకేసారి 10 మెట్లు ఒకేసారి నేను 10వ మెట్టు ఎక్కాలంటే అవదు. క్రమముగా మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు. నీ డెస్టినీ ఏంటో తెలుసా? ఆ 10వ మెట్టే. కానీ ఈ ఒకటో మెట్టుని నిర్లక్ష్యం చేయమని దేవుడు చెప్పడం కాదు. కొన్నిసార్లు మనకి సరైన అవగాహన లేక దేవుడు మళ్ళీ ప్రతి ఇంటర్వ్యూకి ప్రార్థన చేసుకుని వెళ్తుంది, ప్రతి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతుంది, కానీ అది దేవుడిచ్చిన అవకాశం అని ఆవిడ గుర్తించలేకపోయింది. ఈ రోజున చాలా మంది, అదేదో ఒక సామెత ఉంటుంది కదా, ఆ మాట నేను మాట్లాడచ్చా లేదో తెలియదు కానీ, అదృష్టం వచ్చి తలుపు తట్టిన అంట ఏదో నెత్తి మీద వచ్చి తాండం ఆడుతుందని ఏదో ఒక లోక సామెత ఉంటుంది. చాలా మంది దేవుని కార్యాలు గ్రహించలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి సరైన పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ జ్ఞానము వారికి లేకపోవడమే. ఇలాంటి వాళ్ళు చాలా మంది నేను చూశాను. కొంతమంది అయితే పెళ్లి కూడా చేసుకోకుండా 45 సంవత్సరాలకి ఒకరు ఫోన్ చేశారులే. ఎందుకు చేసుకోలేదంటే వాళ్ళకి వచ్చిన దర్శనాన్ని చెప్తాను, దానికోసం కనిపెడుతున్నాను. సరే, కనిపెట్టండి, కనిపెడుతూనే ఉన్నది. దేవుని ఆత్మ నడిపింపు మనకి చాలా చాలా అవసరం ఈ దినాల్లో. ఇంకా మనం చూసినట్లయితే ఆ ఫలములో నుండి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారంటే చూడండి, 24వ వచనం, కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును గానుగులు పైగా పొర్లి వారును. వీళ్ళరా, దేవుడు మన పరిస్థితుల్లో ఆయన నింపాలని ఆశపడుతున్నాడు. మన కొట్లు అనగా మన గానుగులు కావచ్చు. వీటన్నిటిలో దేవుడు నింపే దేవుడిగా ఉన్నాడు. ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలం అనగా నూనె, గానుగులకు పైగా అది పొర్లే విధంగా దేవుడు మారుస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా! మీరు నమ్ముతున్నారా? నా ప్రతి అవసరము ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి మీరు. నా ప్రతి కోరిక కాదు, నేను చాలాసార్లు చెప్పా, నా ప్రతి అవసరము ఎవరు తీర్చాలని కోరుకోవాలంటే దేవుడే తీర్చాలి. మనుషులుగా కాదు. మనుషులు తీరుస్తారేమో మనం చూడకూడదు. మనుషులు మన అవసరాలు తీర్చాలని వారి ఎదుటికి వెళ్ళకూడదు. మనుషుల కొరకు మనం బ్రతకకూడదు. కానీ మనం విశ్వసించాలి ఏంటంటే నా దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నా పోషణ అయినా సరే, నా బిడ్డల జీవితానికి కావాల్సినైనా సరే, అది ఆర్థికమైన పరిస్థితి అయినా సరే, అది ఏదైనా సరే, దేవుడు, మీకు తెలుసో లేదో, కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో నేను నలిగిపోతున్నా కూడా నేను నమ్మేది ఒకటే, ఎందుకంటే నా దేవుడు క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును. నేను చేయగలిగింది ఒకటే, ప్రార్థన చేస్తా, ప్రభువా నా ప్రతి అవసరము తీరుస్తు, నేను ఏ అవసరంలో ఉన్నానో నువ్వు ఎరిగిన దేవుడు కదయ్యా. అయ్యా, నేను మనుషులు ఎదుటికెళ్ళి నా చెయ్యి చాచడం నాకు ఇష్టం లేదయ్యా అని ఆయన పాదాలు పట్టుకుని నేను చాలా ఏడుస్తాను దేవుని సన్నిధిలో. నన్ను సిగ్గుపరచొద్దయ్యా, ఈ పరిస్థితుల్లో నన్ను ఆగిపోనివద్దు ప్రభువా, నా అవసరాన్ని నువ్వు తీర్చు ప్రభువా అంటే
ఎన్నిసార్లు నా ప్రార్థనకి నేను జవాబు చూచానో లెక్కలేనన్ని సార్లు. ఎందుకంటే ఈరోజు నేను బ్రతకాలంటే ఆయన నా అవసరం తీర్చకపోతే ఆ బండి కదలదు. ఆ బండి కదలదు. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడంటే ఆయన, ఆయన చిన్న చిన్న అవసరాలు కూడా ఆయన గుర్తుపెట్టుకుని తీర్చే దేవుడుగా ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! నేను నేను మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు గానీ, నేను మా ఫ్లాట్‌లో ఒక మెయింటెనెన్స్ చేసే ఒక ఆయనున్నారు. ఆయన ఆఫీస్‌కెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం గేట్ దగ్గర ఉన్నానని ఆయన పలకరించాను. పలకరించగానే ఆయన దగ్గర నుంచి ఒక మంచి వాసనొచ్చింది. అంటే పర్ఫ్యూమో ఏదో మంచి వాసనొచ్చింది. పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఉన్న వాసన సాయంత్రం వరకు ఎలా ఉందో అది చాలా కాస్ట్‌లీ ఏమో. ఆ! ఆ! ప్రభువా నేను మీటింగ్స్‌కెళ్తున్నాను. ఆ స్టేజ్ మీద చెమటలు కారిపోతున్న పరిస్థితుల్లో అయ్యా ఇలాంటి పర్ఫ్యూమ్ ఉంటే బావుంటదేమో కదా! మనకు కూడా అని అనుకుని మనసులో అనుకుని నేను పక్కన పెట్టేశాను. మీరు నమ్ముతారో లేదో నేను దాని గురించి ప్రార్థన చేయలా. నేను దాని గురించి కనిపెట్టలా. నేను దాని గురించి ఎవరిని అడగలా. నాకేదైనా పర్ఫ్యూమ్ ఎవరైనా ఇస్తారేమో అని ఎదురు చూడలా. కానీ ఒకరోజు సడెన్‌గా ఒకరోజు సండే ఆహ్, మన చర్చిలోనే ఒక బాబు అన్న ఇదిగో నీకెందుకో కొనాలనిపించి కొన్నానని చెప్పి చేతిలో పెట్టాడు. ఏంటిది అని చేసి ఇంటికెళ్ళి చూస్తే అది లోపల ఉందండి పర్ఫ్యూమ్. ఏం పర్ఫ్యూమ్ అని ఉండి ఇలా కొడితే ఆ రోజు కింద గేట్ దగ్గర నేను ఏ వాసన చూశానో సేమ్ అదే. సేమ్ అదే. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యం అంటే దీనికి కూడా ఏంటి బ్రదర్ ఇది పెద్ద గొప్ప కార్యం అనుకోవచ్చు మీరు. నాకది గొప్ప కార్యం. అంటే నా చిన్న తలంపుల్లో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని దానిని ఎందుకంటే ఆ వ్యక్తి నాకు ఏది ఇవ్వల జీవితంలో ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే. మరి ఆ వ్యక్తి నాకు బర్త్‌డే కాదు. నాకేం పెద్ద ఫంక్షన్ లేదు. నేను మా ఇంటికి భోజనానికి పిలవలేదు. ఏం చేయలే. సరదాగా అది నా చేతిలోకి ఎందుకొచ్చింది? అలా ఉంటాయి దేవుని కార్యాలు. హల్లెలూయా! అంటే అది నాకు అవసరం అని ఎవరు ఎరిగారంటే ఆయన ఎరిగారు. ఇప్పుడు అలా అని చెప్పి ప్రభువా జోయిల్ కాస్ట్‌లో చాలా బంగారం ఉంది. మా ఇంట్లో ఏమీ లేదు ప్రభువా. ఒక్క నక్లీస్ ఏదైనా కనీసం బ్రాస్లెట్ ఏదైనా అది ఏమవుద్దో తెలుసా? అది అవసరం కాదు. అది కోరిక. కానీ అవసరం ఏంటంటే అది అది మనకుంది అని దేవుడికి మనం గ్రహించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎలా తెలుసా? ఆయన మన కొట్లను నింపే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఎన్ని సార్లు నా నా జీవితంలో నేను అలా చూశాను. పెట్రోల్ అయిపోయిన పరిస్థితుల్లో నేను చూశా. బండి కొన్న అవసరతల్లో నేను చూశా. నేను నేను అనుకున్నా అసల కారు కొనగలిగిన, కారు మెయింటైన్ చేయగలిగిన అసల అదుందా మనకు అవుతదా అసల అని అనుకున్న పరిస్థితుల మధ్యలో ఊహించని కార్యాలు. ఇది అవసరము. కొన్నిసార్లు నేను చాలా సార్లు చెప్పా. మా పాప డైపర్ కొనడానికి కూడా కొన్నిసార్లు డబ్బులు లేక ప్రభువా నేను ఇలా ప్రార్థన చేసేవాడిని. ఆడెక్కువ డైపర్‌లు వాడకుండా చూడు. మాటి మాటికి డైపర్‌లయిపోతాయి. ఎందుకంటే ఒక బ్యాగ్ కొనాలంటే రూ. 1000 దగ్గర దగ్గర. ఎక్కడి నుంచొస్తాయి వారానికి ఒక బ్యాగు. ఇలాంటి అనేకమైన విషయాలు నేను ప్రతీదీ దేవునికి చెప్పుకుంటా. ప్రతీదీ దేవునిని అడుగుతా. ప్రతీదీ దేవుని సహాయమే అడుగుతాను. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయకుడిగా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన అంటాడు నీకు సహాయము చేయవాడను నేనే. అది నా విశ్వాసం. ఆయన మాత్రమే చేయగలడు. ఇంకెవరు చేయలేరు. ఇప్పుడు నాకు సహాయం వచ్చి నేను మహిమ దగ్గరికి వచ్చి మహిమ ఒక రూ. 1000 ఇవ్వవా
అని నేను తీసుకుని ఆ అవసరాన్ని తీర్చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మహిమకి రూ. 1000 తిరిగి ఇవ్వాలా? ఇవ్వలేదా? చెప్పండి. అంటే ఈ అవసరం తీరింది అనుకుంటున్నాను. అక్కడ ఇంకొక అవసరం ఏర్పడిందని మర్చిపోతున్నాను. ఈ మధ్యలో ఏమవుతుందో తెలుసా? అదే అడగడం ఏదో ఆ కాసేపు దేవుని పాదాలు పట్టుకుని నేను అడిగితే, ఇప్పుడు ఆయన నాకిస్తే, ఇప్పుడు నేను ఆయనకి మరలా రిటర్న్ చేయాలా? అది మనం నేర్చుకోవాలి. ఆ విశ్వాసంలో మనం నాటబడాలి. నేను నమ్ముతాను. ఏం నమ్ముతున్నానంటే, దేవుని పిల్లలకి అసలు ఒక్క రూపాయి కూడా అప్పే ఉండకూడదని ఆశ. మన కుటుంబంలో అప్పు అనేది వినబడకూడదు. ఎప్పుడు వినబడదో తెలుసా? సమృద్ధి ఉన్నంత కాలం అప్పు అనేది వినబడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆశీర్వదించబడితే ఎలా ఆశీర్వదించబడాలో తెలుసా? సమృద్ధిగా నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు ఫలిస్తే ఎలా ఫలించాలో తెలుసా? సమృద్ధిగా ఫలించాలి. అలాగే యవనస్తులు చెప్తున్నా, మీరు మీరు మీ క్లాసులో నిలబడితే ఎలా నిలబడాలంటే, అందరికన్నా ముందు నిలబడాలి. అంటే దేవుడు అది చేయగలడు, మీ వల్ల కాదు అది. మీ విశ్వాసాన్ని మీరు మలుచుకుంటే, దేవుని కృప మీద మీరు ఆధారపడితే, నిస్వార్థంగా మీరు కష్టపడితే ఖచ్చితంగా మార్చగలిగిన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు తెలుసా? గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే మనకు కావాల్సిన ప్రతి అవసరము మన ప్రభువు ఖచ్చితంగా తీరుస్తారని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. మన బిడ్డల యొక్క ప్రతి అవసరతను ఎవరు తీరుస్తారో తెలుసా? దేవుడు తీరుస్తాడు. అందుకనే మన ప్రతి అవసరము కొరకు ఎవరి వైపు చూడాలంటే మన దేవుని వైపు చూడాలి. అక్కడున్న ద్రాక్ష రసము, ఈ నూనె, ఈ ఆహారం, ఇవన్నీ మన యొక్క ప్రతి అవసరానికి కారణంగా ఉంది కనుక వీటన్నిటి మధ్యలో మన జీవితంలో దేవుడు సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని వాక్యములో మనం ఆనందిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనం నడిపించబడినప్పుడు ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. 25వ వచనాన్ని కూడా మీరు చూసినట్లయితే ఎలాగుంటుందంటే, మీరు కడుపార తిని, ఆయన ఇచ్చే సమృద్ధి గురించి చూడండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగరి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఇది రిస్టోరేషన్. దేవుడు చేసే వింత కార్యాలు ఎలాంటివంటే, మీరు తిని కడుపార తృప్తి పొంది ఆ పరిస్థితుల్లో దేవుడు కార్యాలు జరిగించబోతుంది. ఎలా అంటే, పంటను మీకు మరలా, సంవత్సరముల పంట, ఒక్కరోజు పంట కాదు అది, సంవత్సరముల పంట. అంటే మీరు పుట్టిన కాడి నుంచి మీరు గమనిస్తే మీరు ఎక్కడెక్కడ ఏమి నష్టపోయారు, ఎక్కడెక్కడ ఏం మోసపోయారు, ఎక్కడెక్కడ ఏం పోగొట్టుకున్నారో, ఇదే విశ్వాసం. ఎవరు చేతిలో మీరు లాస్ అయిపోయారో మీరు వదిలేయడం కాదు, దేవుడు వాగ్దానాన్ని పట్టుకోవాలి విశ్వాసంతో. కొన్ని పరిస్థితుల్లో వ్యాపారం లాస్ అయిపోయి కొన్ని కోల్పోవచ్చు, కొన్ని పరిస్థితుల్లో ఇంకోటి కోల్పోవచ్చు, కొన్ని పరిస్థితుల్లో మనుషులకి ధనం ఇచ్చి మోసపోవచ్చు. ఇటన్నిటి పరిస్థితుల్లో నీకు ఒక నష్టం ఏర్పడింది, నీకు ఒక గాయం ఏర్పడింది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వింత కార్యాలు నేను చేస్తా. వింత కార్యాలు అంటే ఏంటో తెలుసా? నీ కంటికి కనిపించినవి, నీ చెవికి గోచరం, అంటే నీ చెవికి వినిపించినవి నీ హృదయానికి ఇది జరుగుతుందా అనే పరిస్థితి మధ్యలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ సంవత్సరములో ఒక పంట ఏ చీడ పురుగులైతే తినేసాయో, ఏ గొంగర పురుగులైతే తినేసాయో, ఏ ఒక్క మిడతలైతే తినేసినాయో అవన్నీ తిరిగి నేను మీకు మరలా ఇస్తాను. ఎవరిస్తారు?
మనుషుల చేత మోసపోవచ్చు. ఇప్పుడు ఆ మోసమును ఒక భర్తీని ఎవరు చేస్తానని వాగ్దానం ఎవరు భరోసా ఇస్తున్నారు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను జగనన్నకి నేను అప్పున్నాను. నాకు జగనన్న అప్పులేదు. నేను జగనన్నకి అప్పున్నాను. ఇప్పుడు నేను తీర్చలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు జగనన్న వచ్చి నువ్వు తీరుస్తావా తీర్చవా, నా డబ్బులు నాకు కావాలి. ఇప్పుడు చైతన్య అక్క వచ్చి ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో అక్క నిలబడి ఏమంటుందంటే అతను తీర్చలేకపోతే ఆ డబ్బులు నేను ఇస్తాను అంది. ఇక్కడ ఏమవుతుందో తెలుసా? నాకు కొంత ఉపశమనం కలుగుతుంది. అవతల వ్యక్తికి కూడా ఒక ఆశ కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది. కారణం ఏంటంటే ఈ ఇద్దరి మధ్యలో మధ్యవర్తి నిలబడడం వలన. మనందరికీ మధ్యవర్తిగా ఉంది ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరికి మధ్యవర్తి చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇది చెప్పారు పాస్టర్ గారు, మనం కూడా అలా ఎవరికైనా భరోసా ఇద్దాం, అలా అవన్నీ మళ్ళీ బైబిల్ అలా చెప్పట్లేదు. అయితే మనం అర్థం చేసుకోవడానికి నేను ఆ ఉపమానం చెప్పాను. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నేను నమ్ముతున్నాను మనము నష్టమైపోయిన ప్రతీదీ దేవుడు మరలా మనకి ఇవ్వడానికి వింత కార్యములు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు నష్టపోకపోతే ఈ మాట మీకు కాదు, కానీ మన జీవితంలో ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కోల్పోయారో, ధనం కోల్పోవచ్చు, ఆరోగ్యం కోల్పోవచ్చు, సమాధానం కోల్పోవచ్చు, సంతోషాన్ని కోల్పోవచ్చు, ఒక బాధ మిగిలిపోవచ్చు, ఒక గాయం ఏర్పడవచ్చు. దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు వింత కార్యములు జరిగించే దేవునిని నువ్వు స్తుతించినట్లుగా, అంటే ఎగిరి గంతు వేసే రీతిలో దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నారు తెలుసా? కార్యములు చేయబోతు. ఎలాంటి కార్యాలంటే నీవు పోగొట్టుకున్నది దేవుని ద్వారా తిరిగి పొందుకునే కార్యం. దేవునికి స్తోత్రం. నువ్వు పోగొట్టుకున్న పంట అది పురుగుల వల్ల కావచ్చు, కానీ దేవుని వలన నువ్వు పోగొట్టుకునే వ్యక్తిగా నువ్వు మిగిలిపోవు, తిరిగి సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. దేవునికి స్తోత్రం. పురుగుల వలన, మిడతల వలన నువ్వు పోగొట్టుకున్నావు, కానీ దేవుని వలన నువ్వు పోగొట్టుకునే వ్యక్తిగా ఉండవు. దేవుని వలన నువ్వు తిరిగి పొందుకునే వ్యక్తి. ఇదే రిస్టోరేషన్. దేవుడు ఆయన పునరుద్ధానుడే కాదు, సమస్తాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఆ పునరుద్ధరణను కలుగజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు గనుక మీరేం చేయాలో తెలుసా? దీని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో నేను నిన్ను స్తుతించినట్లుగా వింత కార్యాలను చేయండి మా జీవితంలో. ఇదిగో ఈ యొక్క మాటను నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇదిగో మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నువ్వు ఇస్తానని వాగ్దానం చేశావు. మీకు విషయం చెప్పమంటారా? ఈ వాగ్దానం నెరవేరిందా, నెరవేరలేదా? ఒకసారి మీరు ఇశ్రాయేలు దేశం గురించి గూగుల్ చేయండి. మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా. ఇశ్రాయేల్లో ఉన్న పంటలు ఎలా ఉన్నాయి, ఇశ్రాయేల్లో ఉన్న వ్యవసాయం ఒక టెక్నాలజీ ఎలా ఉంది, ఒకసారి మీరు చూస్తే ప్రపంచం మొత్తాన్ని పోషించగలిగినంత సమృద్ధి ఇశ్రాయేలు దేశానికి ఉంది. ఈరోజు మన హైదరాబాద్ పట్టణం ఎంత ఉంటుందో, లేదంటే మన కృష్ణా జిల్లా ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆ దేశం మొత్తం కూడా. ఆ దేశం మొత్తం జనాభానే 90 లక్షల మంది, అంతే. 90 లక్షల, కోటి మంది కూడా లేరు దేశం మొత్తం. ఆ చిన్న దేశం ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మంది పోషించగలిగిన సమృద్ధి ఈ రోజున అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. ఏ పంట వేసినా అక్కడ నీళ్లు కూడా దొరకవు. మళ్ళీ ఏ పంట వేసినా ఎలా ఉంటాయి అంటే చెట్లు కనిపించవు, అన్ని కాయలే కనిపిస్తాయి. నేను చూసా, కల్లారా చూసా. ఒక్క దానిమ్మకాయ ఎంత ఉంటుంది, గుమ్మడికాయ సైజులో ఉంటుంది. టమాటా కూడా ఎంత సైజు ఉంటుంది. అక్కడున్న పాడి, లేదంటే ఒక్కొక్క ఆవు
పొద్దున ఒక్కొక్క రోజుకి 40 లీటర్లు దాదాపు అంటే ఇంచుమించుగా 40 లీటర్ల పైనే ఒక రోజుకి ఒక్క ఒక్క ఆవు పాలిస్తుందండి. అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశముగా దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. మీరు చూస్తే కొన్ని ఫోటోలు ఉంటాయి, ఏముంటాయి అంటే ద్రాక్ష గెలని ఇద్దరు మోసుకుని అరటిపండు గెలలాగా కట్టుకుని మధ్యలో ఒక ఏమంటారంటే ఆ రాడ్ లాంటిది పెట్టి ద్రాక్ష గెల ఎలాడేదట. అంటే అంత సమృద్ధి దేవుడు వారు కోల్పోయిన ఆ పంటలన్నిటినీ దేవుడు ఈ రోజుకి వారు పొందుకోవడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఆనందాన్ని దేవుడు ఇవ్వగలడు, సంతోషాన్ని తిరిగి ఇవ్వగలడు, నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు నిలబెట్టగలడు, నీ కుటుంబ పరిస్థితులను నిలబెట్టగలడు. ఈ విషయాన్ని గమనించాలి. ఏంటని తెలుసా? ఒకప్పుడు మేము చాలా మంచిగా బ్రతికే వాళ్ళం, కానీ ఇప్పుడు మా పరిస్థితి బాగోలేదు అంటారు చాలా మంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను మరలా తీసుకెళ్ళి అక్కడ పెట్టగలను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు ఇక్కడ కొంతమంది కొన్ని విషయాల్లో నష్టపోయిన పరిస్థితులు నాకు తెలుసు. కానీ అది కారణం ఏదైనా కావచ్చు. ఆ గతం అలా ఉన్న పరిస్థితుల్లో దానికి ఎవరైనా కారణం కావచ్చు. కానీ దేవుడు దేనికి కారణం అవబోతున్నాడంటే మీ జీవితంలో మరలా మీకు తిరిగి ఇవ్వడానికి ఆయనే కారకుడుగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా. ఇది మీరు నమ్మకపోతే చూడలేరు, కానీ మీరు విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే, విశ్వాసముతో అది ఎలా జరుగుతుందంటే నీకు తెలిస్తే అది వింత కార్యం ఎందుకైతుంది? నీకు అర్థమైతే అది వింత కార్యం ఎందుకైతుంది? ఎప్పుడు జరుగుతుందో ఆ సమయం నీకు మొత్తం ఎరిగితే అది వింత కార్యం అవదు. వింత కార్యం అంటే అసలు నువ్వు ఊహించిన రీతిలో, గ్రహించిన రీతిలో, వినలేని రీతిలో, అంటే నువ్వెప్పుడు చూడలేని రీతిలో దేవుడు చేస్తాడు. ఎప్పుడు నేను నా జీవితంలో చాలా వింత కార్యాలు చూశాను. చాలా వింత కార్యాలు చాలా సార్లు చూశాను. ఎందుకంటే ఆయన మీద నేను సంపూర్ణమైన విశ్వాసాన్ని పెడతాను. కాబట్టి ఈ పరిస్థితుల మధ్యలో మీరు నమ్ముతున్నారా? దేవుడు మీ కొరకు వింత కార్యాలు చేయగలడు. మీరేం కోల్పోయారో మీకు తెలియకపోతే మీరు పొందలేరు. మీరేం పోగొట్టుకున్నారో మీకు అర్థం కాకపోతే మీరు పొందలేరు. దేవుని సన్నిధిలో ఈ వారం అంతా కూడా మీరు దేని కొరకు ప్రత్యేకంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఒక రిస్టోరేషన్ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎవరికి వారు మీరు జ్ఞానములో రిస్టోరేషన్ అవ్వాలి. ఇగో ఫ్యామిలీగా రిస్టోరేషన్ అవ్వాలి, ఆత్మీయంగా రిస్టోరేషన్ అవ్వాలి, ఇదిగో ఆర్థికంగా రిస్టోరేషన్ అనగా తిరిగి బలము పొందడం, తిరిగి పునరుద్ధరించబడడం, తిరిగి కట్టబడడం, తిరిగి నిలబడడం, తిరిగి ఫలించడం, తిరిగి సమృద్ధిలోకి రావడం, ఇవన్నీ రిస్టోరేషన్ కిందకి వస్తాయి. మీ జీవితంలో ఎక్కడ రిస్టోర్ అవ్వాలి అని మీరు ఎదురు చూస్తున్నారో, ఆశపడుతున్నారో దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా మీరు ప్రార్థించగలిగినప్పుడు, ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మీరు మొర్రపెట్టగలిగినప్పుడు దేవుడు మహిమగల కార్యాలు మనందరి జీవితములో ఆయన చెయ్యునుగాక. ఆమె దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.